ఒక పెద్ద సభలో లేదా పండుగ వాతావరణంతో అత్యంత రద్దీగా ఉండే ఒక ప్రదేశంలో ఉన్నట్టు మనం ఊహించుకుందాం. హ్మ్. అంటే ఒకటే హడావిడి అన్నమాట. అవును. చుట్టూ ఎడతెగని శబ్దాలు, జనాల మాటలు, ఒకటే కోలాహలం. ఆ జనసమూహం మధ్యలో ఒక పెద్ద లోహపు గంట వేలాడుతూ ఉంటుంది. రైట్. సాధారణంగా అలాంటి ప్రదేశాల్లో గంటలుండటం సహజమే కదా? ఖచ్చితంగా. ఇప్పుడు హఠాత్తుగా ఒక వ్యక్తి పెద్ద చెక్క సుత్తిని తీసుకుని ఆ గంటను మోగించడానికి రెండు చేతులతో పైకెత్తుతాడు. ఓహో! అప్పుడు ఆటోమేటిక్గా అక్కడున్న అందరి దృష్టి ఆ గంటపైనే పడుతుంది కదా? పడటమే కాదు, ఇప్పుడు ఆ సుత్తి గంటకు తగిలితే వచ్చే ఆ పెద్ద శబ్దం కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఒక రకమైన నిశ్శబ్దం ఆవరిస్తుందక్కడ. ఆ ఎదురుచూపు చాలా సహజమైనది. అంటే సాధారణంగా గంట అనగానే మన బ్రెయిన్ వెంటనే ఒక పెద్ద ధ్వనిని ఆశిస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పటినుంచి చూసిన ప్రతి గంట మోగడానికే తయారు చేయబడింది కదా. అవును. గంట ఉంటే అది ఖచ్చితంగా మోగాలి, శబ్దం చెయ్యాలి. అదే దాని ఉనికికి అసలైన అర్థం అని మన మనసు బలంగా నమ్ముతుంది. కానీ ఇక్కడే ఒక ఊహించని మలుపుంది. ఆ గంటను మోగించడానికి గాల్లో ఎత్తిన ఆ వ్యక్తి చెయ్యి అలానే ఆగిపోతే ఎలా ఉంటుంది? అంటే సుత్తితో కొట్టకుండా గాల్లోనే ఆగిపోవడంటారా? అదే కదా అసలు విషయం. ఆ సుత్తి అసలు గంటను తాకకపోతే, ఆ ఆశించిన శబ్దం ఎప్పటికీ రాకపోతే, సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మనం ఈరోజు మాట్లాడుకోబోయే మన లోతైన విశ్లేషణ మొదలవుతుంది. నిజంగా ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఆ ఆగిపోయిన క్షణం చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది. అవును. మన దగ్గరున్న మూల గ్రంథం ఆధారంగా ది సౌండ్ ఆఫ్ ది అన్‌స్ట్రక్ గాంగ్, అంటే మ్రోగని గంట చేసే శబ్దం అనే ఈ అద్భుతమైన తాత్విక అంశం గురించి ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. మురోగని గంట చేసే శబ్దం వినడానికి కొంచెం విరుద్ధంగా ఒక పారాడాక్స్ లాగా అనిపిస్తుంది కదా? ఖచ్చితంగా. ఈరోజు మనం ఈ రూపకం ద్వారా ఈ ప్రపంచపు గందరగోళంలో ఉంటూనే మన ప్రశాంతతను ఎలా కాపాడుకోవచ్చు, అసలు ఈ నిశ్శబ్దంగా ఉండేవాళ్లను చూసి సమాజం ఎందుకు కంగారు పడుతుంది అనే విషయాన్ని విశ్లేషిద్దాం. ఈ మ్రోగని గంట అనే భావన ఒక రకంగా మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా ప్రశ్నిస్తుంది. ఎలాగంటారా? చూడండి, సాధారణంగా ధ్యానమనగానే మనకు ఏమనిపిస్తుంది? ఎక్కడో ప్రశాంతంగా ఉండే అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోవాలి అనుకుంటాం. అవును. లేదా ఏ శబ్దమూ లేని ఒక విహార ప్రాంగణంలోనో, ఎవరికీ కనపడని ఏకాంతంలోనో కూర్చుని కళ్ళు మూసుకుని చెయ్యాలి అనే ఒక ఐడియా మనందరికీ ఉంటుంది. ఖచ్చితంగా. ప్రశాంతత అంటే బాహ్య ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెంచుకోవడం అని మనం ఫిక్స్ అయిపోయాం. అంటే జనాలకు దూరంగా వెళ్తేనే ప్రశాంతత దొరుకుతుంది అని మనం నమ్ముతాం. కానీ ఈ మూల గ్రంథం దానికి పూర్తి భిన్నమైన విషయాన్ని ముందుకు తీసుకొస్తోంది. జనసమ్మర్ధంలో, ప్రాపంచిక జీవితంలో దైనందిన పనులు చేస్తూనే ధ్యానస్థితిలో ఉండడం గురించి ఇది వివరిస్తోంది. ఇది ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలా కష్టం కదా. ఉదాహరణకు అత్యంత రద్దీగా ఉండే ఒక సంతనో లేదా మార్కెట్ని తీసుకుందాం. వాతావరణమంతా ఒక్కటే హడావిడి, అరుపులు. అవును, అదొక తీవ్రమైన గందరగోళం. ఆ మార్కెట్ మధ్యలో ఒక ధ్యాన సాధకుడు, అంటే ఒక భిక్షువు నిశ్చలంగా నిలబడి ఉన్నాడనుకుందాం. బాహ్య వాతావరణం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సరే, సముద్రపు అడుగుభాగంలా ఎలాంటి అలజడి లేకుండా ఆ భిక్షువు మనస్థితి ఉంటుంది. సముద్రపు అడుగుభాగం చాలా అద్భుతమైన పోలిక ఇది. పైన పెద్ద పెద్ద అలలు ఉన్నా, హోరిగాలి ఉన్నా, లోపల మాత్రం అంతా ప్రశాంతంగా ఉన్నట్టు అన్నమాట. ఆ భిక్షువే ఈ మ్రోగని ఘంట. అసలు బయట అంత డిస్టర్బెన్స్ జరుగుతుంటే ఒక మనిషి లోపల అంత ప్రశాంతతను ఎలా మెయింటైన్ చేయగలుగుతాడు? దాని వెనుక ఉన్న మెకానిజం చాలా సూక్ష్మమైనది. ఆ భిక్షువు దీన్ని ఎలా సాధ్యం చేస్తారంటే, వాళ్లు తమ చుట్టూ జరిగేదాన్ని కేవలం గమనిస్తారు, కాని దాన్ని తమలోకి తీసుకోరు. అంటే ఒక సాక్షిలాగా చూస్తారన్నమాట. అవును. మన మెదడు సాధారణంగా ఒక శబ్దం వినగానే రియాక్ట్ అవ్వడానికి ప్రోగ్రాం చేయబడి ఉంటుంది. ఎవరైనా కోపంగా మాట్లాడితే వెంటనే తిరిగి సమాధానం చెప్పాలి అనిపిస్తుంది కదా మనకి. అవును. ఆటోమేటిక్గా మన ఈగో హర్ట్ అవుతుంది కాబట్టి. కాని ఈ సాధనలో ఆ బాహ్య శబ్దాన్ని లేదా సంఘటనను కేవలం ఒక ప్రేక్షకునిలాగా గమనిస్తారు. దానిమీద ఎలాంటి జడ్జ్మెంట్ పాస్ చేయరు. అంటే ఇది మంచి, ఇది చెడు అని విభజించరు అంటారా? ఖచ్చితంగా. దానికి స్పందించాల్సిన అవసరం లేదని వారు గుర్తిస్తారు. వాళ్ల మెదడు ఆ శబ్దాన్ని కేవలం ఒక వాస్తవంలాగా రికార్డ్ చేస్తుంది తప్ప ఒక ఎమోషన్లాగా కాదు. హోహో, వాళ్ళు చూస్తారు, వింటారు, కాని అందులో ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్లను వాళ్లు ఒక డిస్టెన్స్లో ఉంచుకుంటారన్నమాట. అదే ఇక్కడ కీలకం. గంట సృష్టించబడిన ఉద్దేశం శబ్దం చేయడం గదా.
అది ఏ శబ్దమూ చెయ్యనప్పుడు ఈ ప్రపంచానికి అదొక వింతలాగా కనిపిస్తుంది. నిజమే. ఆధునిక ప్రపంచంలో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు, రియాక్షన్స్, వాదనలు సహజంగా మారిపోయాయి. ఇలాంటి వాతావరణంలో దేనికి స్పందించకుండా తనలో తాను ప్రశాంతంగా ఉండే ఆ భిక్షువు ఈ ప్రపంచానికి నిజంగా ఒక మ్రోగని గంటలాగే కనిపిస్తాడు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రపంచం ఎప్పుడూ చర్యను, ప్రతిచర్యను ఆశిస్తుంది కదా. అవును. ఒక యాక్షన్కి రియాక్షన్ లేకపోతే సమాజానికి అర్థం కాడు. అది వారిని ఒక రకమైన గందరగోళానికి గురిచేస్తోంది. అదే కదా అసలు సమస్య. ఇక్కడే మన మూలగ్రంథంలో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండేవాళ్లని సమాజం నిరుపయోగమైనవారు, పిచ్చివారు లేదా ఓడిపోయినవారు అని ముద్ర వేస్తోందని అందులో ఉంది. ఈ పదాలు వినడానికి చాలా కఠినంగా ఉంటాయి. కాని సమాజం ఆలోచించే తీరు సరిగ్గా ఇదే. ఇక్కడ నాకు డౌట్ వస్తోంది. ఈ ప్రపంచం ఎప్పుడూ ఒక పరుగు పందెం లాంటిది. ప్రతిరోజు ఏదో ఒకటి సాధించాలి, నిరంతరం శ్రమించాలి అనే ఒక ఒత్తిడి ఉంటుంది. అందరూ అదే పరుగులో ఉంటారు కదా. మరి కేవలం ప్రశాంతంగా ఉన్నవాళ్లను చూసి సమాజం ఎందుకు అంతగా భయపడుతోంది? వాళ్ళని ఓడిపోయిన వాళ్ళని ఎందుకంటోంది? ఇదొక నిశ్శబ్దంగా కదలకుండా ఉన్న పెద్ద సరస్సును చూసి సమాజం కామెంట్ చేసినట్టుంది. సరస్సును చూసి కామెంట్ చేయడమా? అంటే ఎలా? అంటే ఆ సరస్సు నీరు నదిలాగా వేగంగా ప్రవహించడం లేదు కాబట్టి అది పనికిరానిది, నిరుపయోగమైనది అని నిందించడం ఎంత అవివేకమో, ధ్యానంలో ఉన్న వ్యక్తిని తప్పుపట్టడం కూడా అంతే కదా. ఆ సరస్సు లోపలున్న నీటి పరిమాణం, దాని లోతు మనం చూడట్లేదు. చాలా అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఆ సరస్సు ఎనాలజీ ఈ పరిస్థితిని చాలా స్పష్టంగా వివరిస్తోంది. దీని వెనుక ఒక బలమైన సైకలాజికల్ రీజన్ కూడా ఉంది. ఏమిటది? సమాజం ఎప్పుడూ ఒక మనిషి సామర్థ్యాన్ని వారు చేసే శబ్దం ద్వారానే కొలుస్తుంది. ఇక్కడ శబ్దం అంటే వారు చేసే హడావిడి అంటారా? అవును. బాహ్య చర్యలు, వారి వాదనలు, ఆర్భాటాలు, లేదా వారు ఎంత త్వరగా ప్రతిచర్య ఇస్తున్నారు అనేది. ఈ లక్షణాలున్నవాళ్లే యాక్టివ్గా ఉన్నట్టు, ప్రాక్టికల్గా ఉన్నట్టు సమాజానికి ఒక భ్రమ ఉంటుంది. అంటే ప్రతిదానికి రియాక్ట్ అవుతూ కంగారు పడుతూ ఉంటేనే వాళ్ళకి పనిమీద పట్టింపున్నట్టు ఫీల్ అవుతారన్నమాట. ఖచ్చితంగా. ఇవేవీ లేనప్పుడు ఆ వ్యక్తికి ఏమీ చేతకాదని సమాజం తీర్మానిస్తుంది. మనిషి విలువను బాహ్య ప్రదర్శనతో కొలిచే ఒక పద్ధతికి మనం అలవాటు పడిపోయాం. అంటే ఒక రకంగా సమాజం తన రూల్స్ని అందరి మీద రుద్దాలని చూస్తోంది. మనమేదైనా మాట అన్నప్పుడు అవతలి వ్యక్తి రియాక్ట్ అవ్వాలి. అప్పుడే మన మాటకొక విలువున్నట్టు, మన ఈగో సంతృప్తి పడుతుంది కదా. అవును. ప్రాపంచిక జీవితం అనేది ఒక లావాదేవీల వ్యవస్థలాగా నడుస్తుంది. లావాదేవీలు అంటే ఎమోషనల్ ట్రాన్సాక్షన్స్ అంటారా? సరిగ్గా చెప్పారు. నేను నీ మీద కోపపడితే నువ్వు భయపడాలి, లేదా తిరిగి నా మీద కోపపడాలి. నేను నిన్ను పొగిడితే నువ్వు సంతోషపడాలి. ఇలా ఒక యాక్షన్కి రియాక్షన్ వస్తేనే ఆ వ్యవస్థకు ఒక కంఫర్ట్ ఉంటుంది. కానీ ఆ భిక్షువు ఈ లావాదేవీల్లో అస్సలు పాల్గొనరు కదా. ఎవరైనా రెచ్చగొట్టినా, అవమానించినా వారు ఎలాంటి రియాక్షన్ ఇవ్వరు. అప్పుడు ఆ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. అంటే సమాజం దగ్గరున్న కోపం, పొగడత లాంటి ఏ టూల్సు ఆ వ్యక్తి మీద పనిచేయమన్నమాట. అవును. దాంతో సమాజం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. వాళ్లకా నిశ్శబ్దం అర్థం కాదు కాబట్టి దాన్ని పిచ్చితనమనో, ఓటమి అనో పేరు పెడతారు. ఇది వింటుంటే నాకు ఆలోచనొస్తుంది. అంటే ఇదొక ఆట లాంటిది. అందరూ ఒక బోర్డ్ గేమ్ ఆడుతున్నారు. రూల్స్ ప్రకారం ఒకరి పావులు ఒకరి వెనక్కి నెడుతూ పాయింట్స్ సంపాదిస్తున్నారు. అవును. కానీ ఒక వ్యక్తి ఆ ఆటలో పాల్గొనకుండా ప్రశాంతంగా పక్కన నిలబడి చూస్తున్నాడు. ఆ ఆడేవాళ్లకేమనిపిస్తుంది? వీడికి ఆట రాదు, వీడు ఓడిపోయాడు అని అనుకుంటారు. కాని ఆ వ్యక్తికి అసలు ఆ ఆట ఆడాల్సిన అవసరమే లేదు గదా. అవును. ఎక్కువలవాడ్న నర్సుకోవాల్సింది అదే. ఆ భిక్షువు సమాజం రూల్స్కి వ్యతిరేకంగా పోరాడటం లేదు. అసలా రూల్స్కి అతీతంగా ఎదిగిపోయాడు. అంటే వాళ్ళ రూల్స్ని బ్రేక్ చేయట్లేదు. అసలా రూల్స్ వాళ్ళకి వర్తించవు. ఖచ్చితంగా. ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు మనం కోపంతో సమాధానమిస్తే వాళ్ల కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయినట్టే. వాళ్లు కీ ఇస్తే ఆడే బొమ్మలా మనం మారాం. కాని ఆ భిక్షువు తన రిమోట్ కంట్రోల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆ మ్రోగని గంట లోపల ఒక అపారమైన అదుపు చేయబడిన శక్తి ఉంటుంది. అనవసరమైన బలహీనత నుంచి పూర్తిగా బయటపడినవాడు. సో సమాజం వాళ్ళని ఓడిపోయినవాళ్లు అని ముద్ర వేసినా వాళ్లకదొక సమస్య కాదు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ మాటల్ని కూడా బయట వినపడే ట్రాఫిక్ సౌండ్లాగా చూసి వదిలేస్తారు. ఖచ్చితంగా. బాహ్య ప్రపంచపు వక్రీకరణలకి వాళ్లు అతీతం. ఈ పాయింట్ చాలా బావుంది. అయితే ఇక్కడ్నుంచి మనం ఈ మూల గ్రంథంలో ఉన్న ఇంకొక చాలా ముఖ్యమైన, కానీ నాకు అస్సలా అర్థం కాని ఒక లైన్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటా వాక్యం?
ఈ వాక్యం చదివినప్పుడు నా మైండ్ ఒక క్షణం ఆగిపోయింది. అదేంటంటే, అసత్యంలో సత్యం దాగి ఉంది, అశాశ్వతంలో శాశ్వతం దాగి ఉంది. ఇది అత్యంత తాత్వికమైన మూలవాక్యం. అవును, వినడానికిది చాలా లోతుగా ఉంది, కానీ ప్రాక్టికల్గా దీని అర్థమేంటి? అసత్యం సత్యానికి ఒక కవచంలాగా ఎలా పనిచేస్తుంది? అశాశ్వతమైన ఒక దానిలో శాశ్వతం ఎలా ఉంటుంది? నాకిదొక పెద్ద పజిల్లాగా అనిపిస్తుంది. దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఇందులో ఉన్న లాజిక్ చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎలాగో కొంచెం వివరిస్తారా? పగలు మరియు రాత్రి అనే విషయాలను తీసుకుందాం. పగలు ఉండే వెలుతురు యొక్క అసలైన వాల్యూ మనకెలా తెలుస్తుంది? ఖచ్చితంగా రాత్రి ఉండే చీకటిని అనుభవించడం వల్లే కదా. అవును, చీకటి అనే కాన్సెప్ట్ లేకపోతే వెలుతురు అనే దానికి మన దృష్టిలో ఒక ప్రత్యేకమైన విలువే ఉండదు. ఒక రకంగా ఆ చీకతే మనకు వెలుతురు వైపు దారి చూపిస్తుంది. అంటే ఒకదాని ఉనికి ఇంకొకదాన్ని డిఫైన్ చేస్తుందంటారా? ఖచ్చితంగా. దీన్ని మళ్ళీ మనం మన గంట రూపకానికి అప్లై చేద్దాం. ఆ గంట భౌతికంగా ఒక ఇనుముతోనో ఇత్తడితోనో చేయబడి ఉంటుంది. అవును, అదొక లోహం. కాలం గడిచే కొద్దీ ఆ గంట మీద వాతావరణం ప్రభావం పడి అది తుప్పు పట్టొచ్చు, దాని రూపం మారొచ్చు, లేదా చివరికి పగిలిపోయి పనికిరాకుండా పోవచ్చు. అంటే ఆ మెటీరియల్ అనేది అశాశ్వతం, అది ఎప్పటికైనా నశించిపోయే ఒక వస్తువు. అవును, అశాశ్వతమంటే అదే. కాని ఆ గంట తన లోపల దాచుకున్న ఒక లక్షణముంది చూశారా? అదే ఆ నిద్రాణమైన నిశ్శబ్దం. అది గంట మోగనప్పుడుండే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దానికి చావులేదు. గంట తుప్పుపట్టినా పగిలిపోయినా ఆ సైలెన్స్ తుప్పుపట్టదు. అంటే ఆ అశాశ్వతమైన లోహం తన ఉనికి ద్వారా ఒక శాశ్వతమైన నిశ్శబ్దానికి అడ్రస్గా మారింది. ఇది చాలా బ్యూటిఫుల్గా కనెక్ట్ అయింది. భౌతికమైన వస్తువులన్నీ టెంపరరీ, కానీ వాటి వెనుకున్న ఆ సైలెన్స్ లేదా స్పేస్ అనేది పర్మనెంట్. సరిగ్గా పట్టుకున్నారు. మరి దీన్ని ఆ భిక్షువు తన జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేస్తాడు? ప్రాపంచిక జీవితపు అశాశ్వత లక్షణాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే శాశ్వతాన్ని దర్శించగలరా? అవును, ఆ భిక్షువు కూడా తన దేహంతో, తన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంతో అలాగే డీల్ చేస్తాడు. ఈ బాహ్య వస్తువులు, మనుషుల బంధాలు, డబ్బు, పరువు ఇవన్నీ నిరంతరం మారుతూ ఉంటాయి కదా. ఖచ్చితంగా ఈ రోజున్న పరిస్థితి రేపుండదు. లోపల ఒక సాక్షి ఉన్నాడు, ఆ సాక్షి అనేది శాశ్వతం అని వాళ్ళు తెలుసుకుంటారు. అంటే అరణ్యాలకు వెళ్ళిపోయి బయట ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెంచుకుంటే ఈ అశాశ్వతం అంటే ఏంటో ప్రాక్టికల్గా వాళ్లకు తెలిసేది కాదంటారా? ఖచ్చితంగా. ఈ మారుతున్న అశాశ్వత ప్రాపంచిక జీవితం మధ్యలోనే ఉంటూ ఆ శాశ్వతమైన సత్యాన్ని కనుగొనడమే ఈ మూలగ్రంథం చెప్తున్న అంతరార్థం. ఇదొక కంప్లీట్ షిఫ్ట్ ఇన్ పర్స్పెక్టివ్ అండి. అంటే కష్టాల నుంచి, సమస్యల నుంచి దూరంగా పారిపోవటం అనేది సత్యం నుంచి పారిపోవటమే అవుతుందన్నమాట. అవును, పారిపోవడం పరిష్కారం కాదు. ఈ గందరగోళం, ఈ కోలాహలం అనే ఈ ప్రాపంచిక జీవితమే ఆ శాశ్వత సత్యానికి అసలైన ప్రయోగశాల. మనం ప్రతిరోజూ చూసే ఈ మార్పులన్నీ మనని డిస్టర్బ్ చేయడానికి కాదు, మనలో ఉన్న ఆ నిశ్శబ్దాన్ని మనం కనుక్కోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాయి కదా. చాలా కరెక్ట్గా చెప్పారు. సమాజంలో ఉండటం అంటే పోరాడటం కాదు, అంగీకరించటం. బయట శబ్దాలున్నాయని ఒప్పుకోవడం, దాన్ని యాక్సెప్ట్ చేయడం. అంటే వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకూడదు. అస్సలు కూడదు. కేవలం ఆ అశాశ్వతమైన మార్పులను గమనిస్తూ తనలో ఉన్న శాంతిని నిలబెట్టుకోవటమే ఆ భిక్షువు చేసే పని. సమాజం వారిని పిచ్చివాళ్లు అన్నా సరే, వాస్తవానికి ఒక లోతైన సత్యాన్ని జీవిస్తున్నారు వారు. వారే అసలైన విజేతలు అని చెప్పొచ్చు కదా. ఎందుకంటే వారు తమ ఆనందాన్ని బాహ్య ప్రపంచం మీద ఆధారపడేలా చేసుకోలేదు. అవును, ఈ దేహంతో నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో జీవిస్తూనే ఆ మార్పుల వెనుక ఉన్న మార్పులేని సత్యాన్ని చూడగలగడమే ఆ భిక్షువు చేరుకున్న ఒక ఉన్నత స్థాయి. ఈ మొత్తం విశ్లేషణ వింటుంటే ఒక పెద్ద రిలీఫ్ ఫీలింగ్ వస్తోంది. బయట ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. ఆ మార్పును కంట్రోల్ చేయాలనే ప్రయత్నంలోనే మనం చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం. నిజమే, మన సమస్య అంతా ఆ కంట్రోల్ చెయ్యాలనే తపనలోనే ఉంటుంది. కానీ ఆ భిక్షు ఈ మార్పు సహజం అని తెలుసుకున్నాడు. ఆ అశాశ్వతాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేశాడు కాబట్టే ఆ టెన్షన్ వాళ్ల దరిదాపుల్లోకి రాదు. మ్రోగని గంట అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ నిష్క్రియాపరత్వం లేదా చేతగానితనం కానే కాదు. అది కావాలని ఎంచుకున్న ఒక అత్యున్నతమైన చాయిస్. అది ఎవరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేని ఒక ఆంతరంగిక విజయమని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అవును, ప్రపంచపు రుధం మధ్యలో నిలబడి కూడా తన ప్రశాంతతను కోల్పోని ఒక భిక్షువు యొక్క అత్యున్నత స్థాయి సత్యాన్వేషణ ఇది.
బాహ్య శబ్దాలు వారిని తాకుతాయి, కాని వారి లోపలి నిశ్శబ్దాన్ని ఎన్నటికీ కదిలించలేవు కదా. ఖచ్చితంగా. ఈ మొత్తం డిస్కషన్ మనందరికీ ఒక గొప్ప కాన్ఫిడెన్స్నిస్తోంది. భయపడి సైలెంట్గా ఉండటం వేరు, అన్నీ తెలిసి మనని మనం కంట్రోల్ చేసుకోవటం వల్ల వచ్చే సైలెన్స్ వేరు. ఆ భిక్షువు ఎంచుకుంది ఈ రెండో రకమైన సైలెన్స్. అదే నిజమైన ఫ్రీడమ్ అంటే. ఈనాటి విశ్లేషణ ముగించే ముందు దీన్ని వింటున్న అందరికీ ఒక లోతైన ఆలోచన వదిలిపెట్టాలనుకుంటున్నాను. మనమంతా పొద్దున్నే లేచినప్పటినుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక శబ్దానికి, ఏదో ఒక యాక్షన్కి రియాక్ట్ అవ్వటానికి అలవాటు పడిపోయాం. హా, మన లైఫ్ స్టైల్ అలా అయిపోయింది మరి. ఒకరేదైనా అంటే వెంటనే ఆన్సర్ ఇస్తాం. కానీ ఆ మ్రోగని గంట చేసే నిశ్శబ్దం బహుశా మనందరికీ వినపడే లౌకిక శబ్దాలన్నింటికంటే అతి బలమైన, అతి పెద్ద శబ్దం కావచ్చు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అవును, కేవలం ఒక సాధకుడికి మాత్రమే వినపడే ఆ నిశ్శబ్దపు ప్రతిధ్వనిని వినడానికి మన అంతరంగంలో మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. 10 మంది అరుస్తున్న ఒక పరిస్థితుల్లో మనం వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఒక క్షణం ఆగి చూస్తే ఆ సైలెన్స్లో మనకేం వినిపిస్తుంది? ఆ మ్రోగని ఘంటలాగా మనలో ఆ ప్రశాంతతను మనం ఎప్పుడు మేల్కొల్పుతాం? ఈ ప్రశ్నను ఒకసారి మీలో మీరు అడిగి చూసుకోండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.